మర్చిపోమన్నా నీ పుట్టినరోజు, మరువం సాయిజన్నన్న పుట్టినరోజు. చేస్తాం 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 తుందాము గల్లి గల్లి ఈ రోజు, చేస్తాం తుందాము నాచారం ఈ రోజు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సాయిజన్ శేఖర్ అన్న, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సాయిజన్ శేఖర్ అన్న. లక్ష్మారెడ్డి ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రియశిష్యుడిగా ముందుకెళ్తూ సాయిజన్ సిన్స్ 1999 ఒక బ్రాండ్తో ముందుకెళ్తున్నటువంటి సాయిజన్ శేఖర్ బర్త్డే పురస్కరించుకొని వారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఉదయం నుంచి కూడా మరి అభిమానుల తాకిడితోటి, అభిమానులు అనుకోండి, కార్యకర్తలు అనుకోండి, అనుగు శిష్యులు అనుకోండి, అందరూ కూడా ర్యాలీగా వచ్చి ఒక ఫంక్షన్ హాల్లో భారీగా బర్త్డే నిర్వహించుకోవడం జరిగింది అభిమానుల మధ్యలో. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరి 10 సంవత్సరాల పీరియడ్లో కార్పొరేటర్గా కూడా వ్యవహరించారు వారి సత్యమని, మరి వారు కూడా ఉన్నారు కనుక వారితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిద్దాం. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకొని ప్రజాక్షేత్రంలో ముందుకు ఉండాలని, మరెన్నో పదవులు కూడా అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ అన్న. సో ఈ యొక్క బర్త్డే స్పెషల్ ఏముంది ఈరోజు? బర్త్డే స్పెషల్ అంటే స్పెషల్ కానీ అంటే నేను మామూలుగా కూడా బర్త్డేలు ఎప్పుడు చేసుకోలేదు నేను, కానీ ఒకసారి 2017-18 టైంలో నాకు కొంచెం ఏదో కొంచెం అంటే ఒక చిన్న ఇబ్బంది అయినప్పుడు కొంచెం అంటే కొంచెం ఎమోషన్ అయ్యి బర్త్డే చేసుకొని అందరినీ కలవాలా అనే ఆలోచనతోటి బర్త్డే చేసుకున్నాం. ఆ రోజు కూడా ఏంది అని అంటే జస్ట్ గెలిచిన 2 ఇయర్స్కే నాకున్నటువంటి కొంచెం ఇబ్బందులతోటి అరే నన్ను అందరినీ కలవాలి అని చెప్పేసి బర్త్డే చేసుకొని అంటే బర్త్డే సెలబ్రేషన్ అంటే ఇది నా కోసం కాదు, అంటే ఆ పేరున మనల్ని ప్రేమించేటోళ్ళని, మనల్ని అభిమానించేటోళ్ళని, మనకు సహకరించిన వాళ్ళని వీళ్ళందరినీ కలవాలనే ఉద్దేశంతో బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఎప్పుడు చేసుకోలేదు. మరి ఈ ఇయర్ ఏంటంటే మాకు కార్పొరేటర్గా మా మేడంకి 10 సంవత్సరాలు కార్పొరేటర్గా పనిచేసిన తర్వాత ఈరోజు 11th మా టర్మ్ అయిపోతూ ఉంది. సో మరి 10 సంవత్సరాలు మా కోసం శ్రమించిన, మా కోసం పరితపించిన, మమ్మల్ని రాజకీయంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన, నాకు సహకరించిన, టికెట్ ఇప్పించిన అట్లా ఇట్లా చాలామందికి నేను కృతజ్ఞతలు చెప్పాలని ఆలోచనతోటి, నాచారం ప్రజలకు కూడా కృతజ్ఞతలు చెప్పాలని ఒక ఆలోచనతోటి ఏది ఏమైనా కానీ ఈసారి చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇంత ఆడంబరంగా చేసుకోవాలనేది నాకు లేదు. కానీ మా అన్న కొడుకులు, మేము 5 అన్నదమ్ములము, మాది ఇవాళ కూడా కంబైన్డ్ ఫ్యామిలీ. మా ఒక అన్న కొడుకు అమెరికాలో ఉంటాడు, వాడు మళ్ళీ మిగతా మా 3 అన్నల కొడుకులు, మా కొడుకు, ఈ 4 మావాడు 5 కలిసి నాకు తెలియకుండానే దీన్ని ఇంకా కొంచెం పెద్దగా చేయాలనే ఆలోచనతో నాకే కొన్ని సర్ప్రైజ్లు ఇచ్చుకుంటా అవన్నీ పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అదే ఇది ఏం జరిగినా అల్టిమేట్గా ఈ ఫ్లెక్స్లు అనేటివి, బ్యానర్లు అనేటివి ఇవన్నీ వేరే, కానీ నాచారం ప్రజలల్లో మనకున్నటువంటి అభిమానం, ఆదరణ, వారు నిజంగా కూడా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఏదో పనిలా బిజీగానే ఉంటారు, ఎవ్వరూ ఖాళీగా ఉంటారు. అట్లాంటిది ఈరోజు 2,500 మందికి భోజనాలు ఏర్పాటు చేసినాం. చాలామంది ఈ క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పి కొంతమంది భోజనం కూడా చేసుకోకుండా పోయినరు కొంతమంది. అయితే నేను అనేది ఏంటంటే ఖాళీ వాట్సాప్లో ఈ రోజు నా బర్త్డే ఉంది, 10 ఇయర్స్ కంప్లీట్ చేసిన సందర్భంగా మీ అందరినీ కలవాలనుకుంటున్నాను, మీ బ్లెస్సింగ్స్ కావాలా, మీకు అందరికీ ఒక థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అని ఒక చిన్న మెసేజ్ పెడితే ఈరోజు దగ్గర 2,500-3,000 మంది ఈరోజు ఏఎన్ఆర్ గార్డెన్కి రావడం జరిగింది. మరి ఇంత పెద్ద ఏఎన్ఆర్ గార్డెన్ కూడా 10 సంవత్సరాలు మేము కార్పొరేటర్గా ఉన్నప్పుడు మేము ఎవ్వరికి కూడా ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదు. కాబట్టి మా మీద ఉన్నటువంటి ప్రేమతోటి మరి ఫంక్షన్ హాల్ ఓనర్ అయినటువంటి మరి ఏదైతే ఎడ్ల సుధాకర్ రెడ్డి గారు ఉన్నారో, అన్న నాది ఇట్లా బర్త్డే ఉంది ఇట్లా చేసుకోవాలని అనుకుంటే, శేఖర్ నువ్వేం చెప్తావు, నాకు చేసుకోపో, నీకు ఆ ఫ్రీడమ్ ఉన్నది, నీకు నా దగ్గర ప్రోగ్రామ్ లేకపోతే 100% నీకు ఏం అవసరం ఉన్నా ఎప్పుడు కావాలన్నా తీసుకో అని చెప్పేసి ఇంతకుముందు మా బర్త్డేకి ఇచ్చిండు, మా ఎమ్మెల్యే గారు బర్త్డేకి ఇచ్చిండు, అంతకుముందుకు ఇచ్చిండు. పాపం ఆయన చాలా నా మటుకు నాకు ఆయన ఎప్పుడు కూడా సహకరిస్తూ ఉంటుండే. ఆయన ఫంక్షన్ హాల్ ఇస్తా అనగానే ఫంక్షన్ హాల్ పెట్టినాం, కొంచెం భోజనాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో భోజనాలు చేసినాము. ఇక మేజర్గా ఏంటంటే నేను అనుకున్నట్లుగా పిలవగానే చాలామంది వచ్చిండ్రు. రాగానే వాళ్ళకు నేను నా వాయిస్ మెసేజ్ అంటే నేను వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పడానికి ముందుగా ఏంటంటే నిజంగా కూడా చెప్పాలంటే అంటే ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి ఫస్ట్ కారకులు మా అమ్మ నాన్న. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం జరిగింది.
మళ్ళీ రాజకీయంగా మా వ్యాపారం ఇది జిమ్ములు కాకపోయినా మాకు రాజకీయాలు అనేటివి మా చుట్టాలలో కానీ మాకు మా తాతలు కానీ మా నాన్నలు కానీ ఎవరు కానీ అంటే కాకలు కానీ బాబాయిలు కానీ ఎవరు కూడా రాజకీయాలలో అంటే ఒక బ్యాక్గ్రౌండ్ లేని మేము అదే అనుకోకుండా రాజకీయాలకు వస్తే మా అన్నలు సహకరించిండ్రు. ఒకసారి ఓడిపోతే కూడా చాలా డబ్బులు పోతే కూడా మా అన్నలు నన్ను భుజం తట్టి మళ్ళీ నిలబెట్టిండ్రు. సో అట్లాంటి వాళ్ళకు నేను కృతజ్ఞతలు చెప్పాలనుకున్నా. మళ్ళీ అట్లనే లక్ష్మారెడ్డి అన్న 2009లో నేను ఇండిపెండెంట్ పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నాకు భుజం తట్టి నన్ను ఆశీర్వదించి నేను నీకు ఈసారి అన్యాయం జరిగి ఉండొచ్చు, రాబోయే రోజులలో నువ్వు నా ఎంబడి ఉండు, నీకు తప్పకుండా న్యాయం చేస్తా అని చెప్పి లక్ష్మారెడ్డి గారు మాట ఇచ్చి మడమ తిప్పకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా 16లో టికెట్ ఇచ్చి ఇవ్వడమే కాకుండా అన్ని రకాల ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా నాకు సహకరించి నేను లాస్ట్ చివరి మీకు తెలుసు 16లో 99 మంది టీఆర్ఎస్ గెలిచి లాస్ట్ 100వ సీటు ఈడ మన దగ్గర దోబూచులు ఆడుతున్న సమయం. అట్లాంటి పరిస్థితులు ఉంటే ఎమ్మెల్యే గారు ఎన్నికల ప్రచారం లాస్ట్ చివరి 2 రోజులలో సర్వే రిపోర్ట్ తెప్పించి నాకు ఆ రోజు చెప్పడం జరిగింది, శేఖర్ నా మొత్తం కాన్స్టిట్యున్సీలో ఉన్న 10 డివిజన్లలో 9 డివిజన్లలో ఓడిపోతున్న పరిస్థితి, నీ ఒక్క డివిజన్ మాత్రము బోటాబోటీ చిన్న మెజారిటీలా నీది దోబూచులాడుతున్నది, నువ్వు ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా బాగుండదు, నీకేం కావాలంటే తీసుకో, నీకు ఎన్ని పైసలు కావాలంటే తీసుకో, కానీ వదలొద్దు, దగ్గర దానికి వచ్చినావు అని అంటే అప్పటికప్పుడు కొన్ని ఫైనాన్షియల్గా కూడా ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేసి నన్ను ఆ రోజు గెలిపిస్తే హైదరాబాద్లో నేను ఒక 100వ కార్పొరేటర్, మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు 100వ కార్పొరేటర్ అని కేటీఆర్ చెప్పాడంటే గొప్ప అంటే అవకాశాన్ని కల్పించిన లక్ష్మారెడ్డి అన్న. మళ్ళీ 2020లో కూడా నా మీద ఎన్ని కుట్రలు జరిపి నా మీద నన్ను తొక్కేయాలని చెప్పేసి నాకు టికెట్ రాకుండా ఉండాలనికి ఎన్ని చేసినా కానీ ఫస్ట్ రౌండ్లో సెకండ్ రౌండ్లో టికెట్ మనకు అనౌన్స్ కాకపోయినా 3వ రౌండ్లో నా టికెట్ వస్తుందో రాదో అనే అనుమానం ఉంటే కూడా మళ్ళీ అదే మన లక్ష్మారెడ్డి అన్న కేటీఆర్ గారితో కొట్లాడి నాకు టికెట్ ఇప్పించారు. కాబట్టి వారికి నేను కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నా. తర్వాత మరి ఇంత పెద్ద ప్రభంజనం అంటే ఈరోజు ఈ ప్రభంజనంలో గెలిపించిర్రు అంటే నాచారం ప్రజలు ఓట్లేస్తేనే గెలిచినా కాబట్టి వారికి కూడా కృతజ్ఞతలు చెప్పాలని చెప్పేసి అనుకున్నా. మరి ఈరోజు బర్త్డే చేసిన ఈ మా పిల్లలు, మా కొడుకులు అయితేంది, మా అల్లుళ్ళు అయితేంది, మా బామ్మర్దులు అయితేంది, మా ఫ్యామిలీ వీళ్ళంతా మళ్ళీ తర్వాత వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలనిపించింది. మా కుటుంబ సభ్యులు అయినా ఒక థ్యాంక్స్ దే డిజర్వ్, అయితే వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలనుకున్నాం. తర్వాత 2004లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను రాజకీయంగా సక్సెస్ అవుతానా కానా ఉంటాడా పోతాడా ఇవన్నీ ఆలోచన చేయకుండా శేఖర్ అన్న మీద నమ్మకంతో నా ఎంబడి ఒక 150 మంది యువకులు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది నా అడుగులాడుగా నడిచారు. మరి వీళ్ళకు రాజకీయంగా నేను 2 సార్లు గెలిచినా కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే 2004 నుంచి 2009 వరకు రాజిరెడ్డి గారితో తిరిగిన, రాజిరెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్ వేసినా ఓడిపోయినా, అప్పుడు కూడా మేము పవర్ చూడలేదు. 2014లో లక్ష్మారెడ్డి అని ఎమ్మెల్యే పోటీ చేసిండు, ఓడిపోయిండు, పవర్ చూడలేదు. 2016లో నేను గెలిచిన, గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉంది, అప్పటికి కూడా నా పవర్ లేదు, నన్ను ఇక్కడ గెలవనీయలే బీఆర్ఎస్ వాళ్ళు. పోనీ అని చెప్పి 18లో మేము బీఆర్ఎస్లోకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అప్పుడు కూడా నన్ను కాంగ్రెస్ నుంచి వచ్చినా అని చెప్పి నన్ను చిన్న చూపు చూపి నన్ను తొక్కడం ప్రయత్నం చేసింది. 2020లో నేను ఏదో గెలిచినాక కూడా మరి నాకు టీఆర్ఎస్ పార్టీలో కొంచెం ఇబ్బందులే ఉండే మాకు ఉన్నటువంటి ఎమ్మెల్యేతోటి. ఇక 2023లో మా అన్న గెలిచిండు, మా లచ్చన్న గెలిచిండు అని చెప్పి మేము చాలా సంతోషపడితే ప్రభుత్వం రాలే. ఇక ఎప్పుడు ఏదో విధంగా మాకు పవర్ అనేది మేము ఎప్పుడు కూడా ఎంజాయ్ చేయలేకపోయినాం. దాంట్లో మేము ఎవరు కూడా ఏం చేయలేకపోయినాం వాస్తవానికి కూడా. కానీ ఏదో ఉన్నంతలా అయినా 22-23 ఏళ్ళకించి ఏదైతే క్యాడర్ మనం మెయింటైన్ చేసినామో ఆ క్యాడర్ వీళ్ళందరూ కూడా ఎవరి కాళ్ళు పనులు చేసుకుంటున్నా కూడా ఎవరిని కూడా నేను ఇబ్బంది పెట్టకుండా, అంటే ఊరికనే వాళ్ళని వాడుకోవడమో చేయడమో కాకుండా పని చేసుకుంటే వాళ్ళు పని చేసుకొని అవసరం ఉన్నప్పుడు మాత్రం పిలుస్తూ ఉండేదో. వాళ్ళని ఇప్పుడు కష్టానికి పిలుస్తలేను, ఇప్పుడు నేను సుఖానికి పిలుస్తా, సంతోషంగా ఉన్నప్పుడు పిలుస్తా అని చెప్పేసి నేను వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి వాళ్ళందరిని కూడా పిలవడం జరిగింది, వాళ్ళు కూడా రావడం జరిగింది. ఇదే కాకుండా రాజకీయంగా నాచారంలో ఉన్నటువంటి పుర ప్రముఖులు ఏదైతే నాచారం పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు పెద్ద ఎత్తున సహకరించారు కాబట్టే నాకు ఈ విజయాలు దోహదపడ్డాయి. ఇది కాకుండా మరి ఏది ఏమున్నా పాత్రికేయ సోదరులు, జర్నలిస్టులు, మీలాంటి ఏ ఛానల్ మామూలుగా రిపోర్టర్లు మీరందరూ కూడా నన్ను అంటే మంచిగా చూపించాలంటే మంచిగా చూపిస్తారు, చెడుగా చూపించాలంటే చెడుగా చూపిస్తారు. ఒక రాజకీయ నాయకుడిని
అని అంటే ఆయనని ఒక 2 మెట్లు ఎక్కిపియాలన్నా 2 మెట్లు దింపియాలన్నా కానీ పాత్రికేయ సోదరులకు ముఖ్య పాత్ర ఉంటుంది కాబట్టి పాత్రికేయ సోదరులకు కూడా కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పేసి ఆ తర్వాత 10 సంవత్సరాలల్లో 150 కోట్ల రూపాయల అభివృద్ధి చేస్తే మళ్ళీ దాని అభివృద్ధికి సహకరించిన అధికారులే చేయాలి కదా. ఈ అధికారులు నాకు సహకరించినందుకు అధికారులకు కృతజ్ఞతలు. చిన్నగా అంటే కింది స్థాయిలో చిన్న ఉద్యోగి కూడా సిబ్బంది కూడా మున్సిపల్ కార్మికులు అయితేంది, మాకు నల్లలు ఇప్పేటోళ్ళు అయితేంది, లైట్లు వేసేటోళ్ళు అయితేంది, ఎంటమాలజీ దోమల మందు కొట్టేటోళ్ళు అయితేంది, వీళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్పాలనుకోని ఉద్దేశంతో నేను ఈరోజు థ్యాంక్స్ ప్రోగ్రాం పెట్టిన. ప్యూర్లీ ఇది ఒక కృతజ్ఞత సభ. 10 సంవత్సరాలు మాకు అవకాశం కల్పించిన నాచారం ప్రజలకు ఈ మిగతా ఈ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పాలనుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. నాకు కూడా చాలా హ్యాపీ అయిపోయింది. ఇది ప్యూర్లీ కృతజ్ఞత సభ. రాజకీయాలకి ఇది ఎట్లాంటి తావు లేదు. ఎందుకంటే రాజకీయాలలో అవకాశాలు రావచ్చు, రాకపోవచ్చు. ఇట్లాంటి సభ నేను రాజకీయాల కోసమే చేయాలంటే రిజర్వేషన్లు వచ్చినాక ఇప్పుడు 2 డివిజన్లు అయినా మీకు తెలుసు. రిజర్వేషన్లు వచ్చినాక ఎక్కడ సైడ్ అవసరం ఉంటే అక్కడ సైడ్ పోటీ చేసేది ఆలోచన ఉంటే అక్కడ సైడ్ వాళ్ళనే పిలిచి ఏదో దావత్లు గివత్లు చేసేది పరిస్థితి ఎక్కడైనా ఉంటుంది. కానీ నాది అది కాదు. ఇప్పుడు పోటీ చేయాలనేది కాదు. ఇప్పుడు నేను 10 ఏళ్ళు నేను అనుభవించినటువంటి అధికారము కారకులైనటువంటి వారికి కృతజ్ఞతలు చెప్పాలనే ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. చాలా బ్రహ్మాండంగా మన కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు, మన కుల సంఘాల వాళ్ళు, నాచారం పుర ప్రముఖులు, చాలామంది రిపోర్టర్లు, నేను అనుకున్న మా యూస్ హైజన్ టీము, మా పిల్లలు, నేను అనుకున్న ప్రతి ఒక్కరు అందరు కూడా వచ్చి ఆశీర్వదించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఒకప్పుడు మల్లపూర్ నాచారం డివిజన్ ఉండే, సో మీరు కంటెస్టెడ్ కార్పొరేటర్గా పోటీ చేశారు. తర్వాత నాచారం సపరేట్ అయింది, మళ్ళీ ఇప్పుడు నాచారమే 2 అయింది. సో ఇందులో మీరు ఈ వ్యత్యాసంలో మీరు వ్యక్తిగతంగా మీ శ్రీమతిగానే కార్పొరేటర్ అయ్యింది, మీరు కార్పొరేటర్ భర్తగానే. సో మీకు ఈసారి అవకాశం మీరు జెంట్స్గా వచ్చే అవకాశం అని ఉందా? ఇప్పుడు రిజర్వేషన్లు అన్నా ఎవ్వరికి తెలియదు. నేను చెప్తున్నాను, రిజర్వేషన్లు అనేవి ఎవ్వరికి తెలియదు. ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు ఉత్తగానే ఆవేశపడతారు. కానీ అసలు నేను ఏమంటున్నా, నేను ఇవాళ ఆవేశపడితే రేపు రిజర్వేషన్ సపోజ్ ఎస్సీ అవుతుంది, నేను ఒక బీసీని, నేను ఎట్లా చేయగలుగుతా? నేను ఎంత స్ట్రాంగ్ లీడర్నైనా ఎస్సీ రిజర్వ్ అయిపోతే నేనేం చేయగలుగుతా? ఒక రెడ్డి ఉన్నాడు, ఒక ఓసీ ఉన్నాడు. రెడ్డిలు ఎంత కష్టపడ్డా, వాళ్ళు ఎంత పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నా, బీసీ రిజర్వేషన్ అయితే వాళ్ళు కూడా పోటీ చేయలేరు కదా. సో అట్లనే రిజర్వేషన్లు అనేటివి చాలా ముఖ్యమైనవి. రిజర్వేషన్లు అనేటివి డిసైడింగ్ ఫ్యాక్టర్. అది ఒక మనిషి జీవితాన్ని, రాజకీయ భవిష్యత్తుని కూడా అవసరం అనుకుంటే, అదృష్టం బాగుంటే లేపుతాయి, రిజర్వేషన్లు అనేటివి తొక్కేసేస్తాయి. సో అట్లా జరుగుతాయి. అది అయినాకనే ఇంకోటి నాకు తెలిసి ఎలక్షన్లు ఈ సంవత్సరంలో కూడా కాకపోవచ్చు. మీకు ఒక్కసారి గుర్తు చేస్తా, 2005లో రామచంద్ర అంకులు ఈడ మున్సిపల్ చైర్మన్ కాపురా ఉండే. ఆ తర్వాత మన 2005 తర్వాత దీన్ని జిహెచ్ఎంసీలకు విలీనం చేయడం జరిగింది. చేసి నాచారం డివిజన్ని మొత్తం ఉప్పల్ నియోజకవర్గంలో 4 డివిజన్లు కాపురాల, 3 డివిజన్లు ఉప్పల్ ఉండే. అయితే ఏమైపోయింది, 2005 నుంచి 9 దాకా ఎలక్షన్లు పెట్టలే, 9 ఎలక్షన్లు పెట్టారు. 9 ఎలక్షన్ పెట్టినప్పుడు కాపురాల 4, ఉప్పల్ల 3 ఉండే. 9 నుంచి 14 వరకు అయిపోయింది టర్ము. 14లో పెట్టాల్సిన ఎలక్షన్లు మళ్ళీ డీలిమిటేషన్ పోయేసేసి ఈ ఏవైతే 7 డివిజన్లు ఉన్నటువంటి ఉప్పల్ నియోజకవర్గంల నుంచి వీడు కాపురాల 6, ఉప్పల్ల 4 చేసి 10 చేసారు. 3 పెంచారు డివిజన్లు. అంటే పెంచారంటే సంఖ్య పెరగలేదు. డీలిమిటేషన్లో అన్నీ ఈక్వల్గా చేసే వరకల్లా మాకు 3 డివిజన్లు పెరిగినాయి. ఆ తర్వాత 14 నుంచి 16 దాకా ఎలక్షన్లు పెట్టలే. నేను అదే ఉద్దేశంతో నేను ఏమంటున్నానంటే, డీలిమిటేషన్ జరిగిన ప్రతిసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఎప్పుడైనా కానీ అంటే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని అన్ని విధాలుగా వాళ్ళు యుద్ధానికి రెడీ అయిన తర్వాతనే ఎన్నికలకు పోతారనేది నా భావన, అంతనే. సో ఎలక్షన్లే జరగనప్పుడు ఎందుకు ఈ కొట్లాటలు, ఈ పంచాయతీలు చాలామందికి తెలియక అనవసరంగా కొట్లాడుతుంటారు. అట్లా అనమాట. సైజన్ శేఖర్ డౌన్ ఎర్త్ నుంచి వచ్చిన వ్యక్తి. సరే ఈ 10 సంవత్సరాల్లో కొంచెం అగ్రెసివ్ అవుతున్నాడు. ఫస్ట్ టర్మ్ కొద్దిగా పర్వాలేదు, ఈ సెకండ్ టర్మ్కి వచ్చేసరికి అగ్రెసివ్ అవుతున్నాడు. అంటే అది మరి కార్పొరేట్ పదవి అహంకారమా, లేకపోతే డబ్బు అహంకారమా, లేకపోతే ఈసారి నేను రాజకీయంలో అంటే గెలవను అని అనుకుంటున్నాను అన్నట్టు కూడా అంటారు. దీని ఎలా? ఇప్పుడు రాజకీయాలల్లో ఏ ఒక్కరు గెలుపు ఓటంలను నిర్ణయించే పరిస్థితి ఉండదు. రాజకీయాలల్లో ప్రజలే దేవుళ్ళు, ప్రజలు ఓట్లేస్తారు. ఇవాళ నేను 10 సంవత్సరాల కాలంలో నాచారం డివిజన్లో సుమారు 150
కోట్ల రూపాయలతోటి అభివృద్ధిని నేను చేసినాను. కాకుండా నేను మంచోన్నా చెడ్డోనా అనేది నాచారం ప్రజలకు ఎరక. నా మీద పోటీ చేద్దాం అనుకునే వాళ్ళు, నాచారంలో నేను గెలవాలనుకునే వాళ్ళు, నాచారంలో వీడు 2 సార్లు గెలిచిండు అని ఈర్ష్యపడేవాళ్ళు తప్పనిసరిగా ఇప్పుడు నీదొక దుకాణం ఉంటే నాదొక దుకాణం ఉంటే నువ్వు ఎట్లయినా కానీ నువ్వు నా దగ్గర ఉన్నదే వస్తువు మంచిది అని అంటో పక్కన దగ్గర డూప్లికేట్ ఉందనో ఏదో అని ప్రచారం చేస్తావు నువ్వు. ఇప్పుడు అందులో ఏదైతే ఉంది, ఇప్పుడు నేను అగ్రెసివ్ అయిపోయినా అంటే గలీజ్ మాటలు తిడితే కూడా పడాలి నాన్న? చెప్పండి మీరు, గలీజ్ మాటలు తిడితే పడాలనా? ఇప్పుడు అగ్రెసివ్ అనేది ఏడికించి వచ్చింది పదం అంటే, మా దగ్గర ఒక లీడరు, ఒక చిన్న లీడరు పొద్దున్న లేస్తే నా గురించి గలీజ్గా మాట్లాడితే ఒక్కసారి వింటారు, 2 సార్లు వింటారు. నాకున్న సైన్యము మీరు నమ్మరు. నాకున్న సైన్యం నాచారమే కాదు, ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఏ కార్పొరేటర్కు లేదు ఇంత పెద్ద సైన్యం. నాకు మీరు ఇలా చూసిండొచ్చు, అర్థమైందా? అంత పెద్ద సైన్యం ఉన్నది. నా గురించి లూజ్ టాక్ చేసి ఫేస్బుక్లో కామెంట్లు పెట్టిన ఏదైనా చేస్తే నేను మంచోన్ని కాబట్టి, నేను అగ్రెసివ్గా నేను లేను కాబట్టి నేనే మా వాళ్ళందరినీ మీరు ఎవ్వరు కూడా గొడవలు పడద్దని. మీరు నమ్ముతారా? నేను 2004 నుంచి రాజకీయాలలో ఇంతమంది నా ఎంబడి పనిచేస్తున్నారు, నా ఎంబడి తిరిగినారు. ఏ ఒక్కరి మీద శేఖర్ కోసం నేను కొట్లాడితే శేఖర్ వల్ల ఇవాళ కేసు అయింది అని వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళ భార్య కానీ ఇవాళ నువ్వు శేఖర్ ఎంబడి తిరిగినావు కాబట్టి ఇలా కేసు అయింది, నువ్వు కోర్టు చుట్టూ తిరుగుతున్నావు అని చెప్పే పరిస్థితి లేదు. ఇన్నేళ్ల కాలంలో నేను ఎవరితోటి గొడవ వల్లే. కానీ నాకు తెలియకుండా కూడా జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే మీరంటే ఇప్పుడు మీ కెమెరామెన్కు అపారమైన గౌరవం ఉంటుంది. ఎందుకంటే మీరు వాళ్ళ గురువు గారు కాబట్టి నీ మీద గౌరవం ఉంటుంది. మీరు వెళ్ళిపోయిన తర్వాత నీ గురించి ఈ మనిషి ఒక లూజ్ టాక్ చేసిండనుకో, ఈయన కోపంని అణుచుకోగలిగిన సామర్థ్యం ఉంటే అణుచుకొని నీకు చెప్తాడు. ఈయనకు కూడా ఈయనలాగానే కోపం వచ్చిందనుకోండి, ఈయనతోటి గొడవ పడితే ఎవరిది తప్పు చెప్పండి? అగ్రెసివ్గా అయిపోయాడు అంటే గలీజ్ మాటలు తిడితే పడాలి నాయడ. అదొకటి. గొడవ అయింది, కొట్లాడుతుంటుంటే నేను పోయి ఇడిపించిన, వాస్తవాన్ని చెప్తున్నా, నేను పోయి ఇడిపించిన ఆ రోజు వీడియోలు ఉన్నాయి దానికి సంబంధించి, ఇడిపించిన నేను. అయిపోయిందా? తర్వాత నిన్న ఒకటి బోర్ పంచాది, దానికోసమే నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు దేనికోసం అడుగుతుర్రు? ఇప్పుడు ఏంటంటే నేను నిన్న తిట్టిన 100% నేను నిన్న చెప్తున్నాను కదా, అక్కడ గోపాల్ అనే వ్యక్తి చేసినటువంటి రాజకీయము 100% అది తప్పు. కానీ నన్ను రెచ్చగొట్టి నేను వెళ్ళిపోతుంటుంటే కూడా లేని అబద్ధాలు మాట్లాడుకుంటూ, నేను చేతనైతే నా మీద పోటీ చేయాలి, మళ్ళీ రికార్డినండి, చేతనైతే నా మీద పోటీ చేయి కానీ ఇవన్నీ రాజకీయాలు చేయకు అని చెప్పి నేను వస్తుంటుంటే గుద్దల దమ్ముంటే పోటీ చేయమని అంటుండు అని చెప్పేసి తప్పుడు మాట మాట్లాడింది ఆయన. ఆ మాట మాట్లాడినాకనే అరే నీకు అసలు తెలివి లేదు, ఏం రాజకీయం నాయకు నువ్వు? నీ ఇంటికాడ డ్రైనేజ్ నేను వేసిన, నీ ఇంటికాడ రోడ్డు నేను వేసిన, నువ్వు 5 ఏళ్ళు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎమ్మెల్యేతో తిరిగినావు, నువ్వు ఏం అభివృద్ధి చేసినావు, నాచారంకు నువ్వేం చేసినావు, నువ్వు చేతగానోనివే అని నేను చెప్పేసేసిన. చెప్తుంటుంటే మా భార్య అన్నది మాటకు మాట పెరుగుతుంటుంటే వద్దులే గొడవ చేద్దామని వచ్చిందని నన్ను గుంజుకొని పోయింది, వచ్చేసిన. ఇప్పుడు ఈ లైవ్ నడుస్తుంటుంటే లైవ్ వినండి, మీ బోర్ కాడికి వచ్చిర్రు, లైవ్ పెట్టుకొని ఎందుకు వచ్చినావు? నువ్వు లైవ్ పెట్టుకొని నువ్వు ఎందుకు వచ్చినావు అంటున్నా నేను. నన్ను ఏదో ఇబ్బంది పెట్టాలని. ఒక్కటి ఫోటో దిగినామంట కదా, పోవచ్చు కదా. ఫోటో దిగినాక కూడా అదే బోర్ పట్టుకొని ఇట్లా నిలబడ్డారు. మీరు వీడియో చూడండి, బోర్ ఆయన రిపేర్ చేపిస్తున్నట్టు, మేము వచ్చేదో అడ్డం పడుతున్నట్టు, బోర్ కాడ ఆయన ఉంటాడు, మేమేమో దూరం ఉన్నాము, కదులుతట్లేడు. దానికి తోడు ఈ కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ ఒక ఆయన కృష్ణారెడ్డి అని చెప్పి ఈయన కలిసి రావడం ఏంది అంటే, రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఇట్లా చేస్తే ఎట్లాంటివి వస్తాయి? నేను అనేది అంటే ఎక్కడనైనా కానీ ఇప్పుడు ఒక కుక్క ఉన్నది పోతున్నది, దాని జాగాలో దానితో వస్తుంది, కుక్కనే అనుకో, రాయి కొడితే ఊకుంటుందా? ఎందుకు కొట్టాలి రాయి ఎందుకు కొట్టాలి నేను అంటున్నా. ఇప్పుడు ఆ రోజు సరే చిన్నపాటితో అయిపోయింది. నీ ఏదైతే రెచ్చగొట్టే కార్యక్రమాలు ఉన్నాయో ఇవాళ నా దగ్గర జరిగింది కాబట్టి నా మనుషులందరికీ చెప్పిన, వద్దు భయ్ ఎవరు ఊకోరి అని చెప్పిన, అందరు నూకోమని నేను కూడా ఊకొని మేనేజ్ చేసిన. లాస్ట్కి ఇక ఫేస్బుక్లో చెప్దాంలే ఇది నేను చేపిస్తున్న పైసలు పెట్టి అని చెప్పి నేను ఆయనకు చెప్పిపించిన. రిపేర్ చేసే వ్యక్తికి నేను చెప్పిన, ఏమని, ఎవరు చేస్తున్నారయ్యా అంటే, సార్ మీరే మాట్లాడిర్రు, మీరు పైసలు ఇస్తా అంటేనే వచ్చినాము,
అని చెప్పినాం. 18,000 అయితే 14,000కి బేరం చేసినాము. రెడ్డి సంఘం గ్రేవ్ యార్డ్లో కూడా మోటార్ ఖరాబ్ ఉంది, అది కూడా రిపేర్ చేయాలంటే దీనికి 14 తీసుకో, అది మోటార్ ఎంత ఉందో ఏం సంగతి చూడు, దానికి ఏమైనా ఆల్రెడీ మిషన్ వీళ్ళకి ఏముంటుంటే భువనగిరి నుంచి వచ్చేది ఉంటుంది కాబట్టి వీళ్ళకు కొంచెము అంటే ట్రాన్స్పోర్ట్ అది ఖర్చు అవుతుంది. 2-3 చేసేది ఉంటే వాళ్ళకి లాభం వస్తుంది కాబట్టి నేనన్నా ఇంకొక 3-4 ఇచ్చేసి అది కూడా రిపేర్ అవుతుంటుండొచ్చు అని చెప్పి నేను అనుకుంటే 14,000కి మాట్లాడినాం, తీసుకొని వచ్చినాము. వైర్ కట్ అయిందంటే వైర్ తెప్పించినాం. వైరు చిన్న ముక్కనా పెద్ద ముక్కనా కాదు, నేను ఇప్పిద్దాం అనుకున్నాను. ఇంత ముక్క అయినా ఇప్పియాల్సిందే, నేను 20 మీటర్లని ఇప్పియాల్సిందే, 100 మీటర్లని. ఇప్పుడు ఒప్పుకున్నాం కదా, ఇప్పియాల్సిందే. ఇంత చిన్న మీటర్ అని అంటే నాకు కలగనా, నేను లేనాడు అసలు. మేము 20,000 ఖర్చు పెట్టేసి చేపిద్దాం అనుకొని కూడా మేము ఆడికొచ్చి ఫోటో దిగాలని అనుకోలే. మార్కెట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినాం, అది బోర్ రిపేర్ చేస్తున్నారు, మీరు రిపేర్ చేయించుకోండి అని చెప్పి నేను చెప్పినాను, అంతనే తప్ప మేము ఫోటో దిగి అదేదో చూపడం చేయాలని లేదు. ఇంకోటి ఈయన అంతకు ముందుకు ఫోటో దిగి నేను రిపేర్ చేపిస్తా అని చెప్పేసి 13 రోజులైనా కానీ చేపించకపోతేనే మేము చేసినాం. ఆయన ఆడికి వచ్చేసి మీరు వీడియో చూడండి నేను చెప్తా. నేను నిజంగా కూడా ఏంటంటే నా మీద నిజంగా కూడా కొంతమంది వేరే రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నన్ను ఏదైనా టార్గెట్ చేయాలని రోజు కొత్త సమస్య సృష్టిస్తూ ఉన్నారు. నేను అందుకోసం నేను ఏమన్నా 2 చేతులు జోడించి, గోపాల్ భాయ్ వదిలేయి, నీకు దండం పెడతా, నా టైం బాగలేదు వదిలే అన్న, మీ వీడియో చూడండి, నా టైం బాగలేదు వదిలే అన్న, నువ్వు వెళ్ళిపోయి ఇడికించాను అని చెప్పిన. నన్ను పొమ్మంటావు, నువ్వు నీకు పొమ్మననికి నువ్వు నోడు బరాబర్ ఉంటా. బరాబర్ ఎట్లుంటావు నువ్వు? నీ పైసలు ఉన్నాయి, ఆయన ఏమన్నా నీ కాంట్రిబ్యూషన్ ఉందా? అది కూడా ఒక డాక్టరు లేడీస్ ఇబ్బంది పడుతున్నారు ఆ బస్తీ దవాఖానాలు అని మా మేడంకు చెప్తే, నాకు ఇలా బర్త్డే ఉంది, నాకు ఖర్చులు ఉంటాయి అని చెప్పి నేను చేపియనన్న. బర్త్డే అయిపోయాక తర్వాత చేపిస్తా అన్న. పాపం డాక్టర్ మేడం మా మేడంకి ఫోన్ చేసి ఇబ్బందులు అవుతున్నాయి మేడం ఇట్లా అంటే 20,000 పెట్టి అప్పుడు చేయించినాం మేము. అరే మేము పైసలు పెట్టి ఖర్చు పెట్టి మేము తిట్లు తినాలి ఆయనతోటి. కానీ ఒక్క విషయం ఏంటంటే నాకు కూడా బాధ అనిపించింది ఏంటంటే, ఆయన రెచ్చగొట్టడం వల్ల నేను ఏదైతే దుర్భాషలు ఆడినో నాకు తర్వాత నేనే విని సిగ్గుపడుతున్నా అనేది లేకుండే, నేను సిగ్గుపడుతున్నా. ఆ విషయంకి వస్తే ఆయన చేసింది తప్పు పక్కన పెడితే నేను నోరు జారినా దానికి నేను తప్పకుండా క్షమాపణ కొడతా. ఎందుకంటే నేను ఆయనను మాత్రమే ఉద్దేశించి తిట్టిన. ఎందుకంటే ఇప్పటికి నాకు ఇది 3వ సారి గొడవ చేయడం, నన్ను కావాలని రెచ్చగొట్టడం, ఫేస్బుక్లలో కామెంట్లు పెట్టిపియడము, ఫేస్బుక్లలో తిట్టిపియడము, ఒక మహిళా కార్పొరేటర్ని దోమల మీద ధర్నా అని చెప్పి చేసి, అంటే లైవ్లోనేమో కార్పొరేటర్ గారు అని అంటాడు, వెనకకించేమో వేరే మాటలు మాట్లాడతాడు. మాకు కూడా చెప్తారు కదా వాళ్ళ దగ్గర ఉన్నాడు, ఈయనకు మర్యాదలు తెలియదు, ఒక మహిళా కార్పొరేటర్తో ఎట్లా మాట్లాడాలి ఏం సంగతి అనేది. ముంగట లైవ్ పెట్టుకోకుండా ఏడికి రాడండి. ఈయనకు సొంతంగా బీజేపీ పార్టీలా ఈయనకు అందరు కూడా ఏమైపోయిందంటే, ఈయన ఒక్కడొక గ్రూపు, మిగతా వాళ్ళంతా ఒక గ్రూపు. వాళ్ళందరికీ కూడా ఏమున్నదంటే ఈయన ఒక్కడే చేసుకుంటాడు ఈయన అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా కోపం ఉంది. కాబట్టి ఈయన ఎంతసేపు గొడవలు చేసి పేరు సంపాదించుకోవాలనే ఆలోచనతో ఉన్నావు. మీరు నమ్మరు తెలుసా, నాకు నిన్నటి నుంచి నువ్వు పండుకున్నోని హీరోని చేసినావు అంటావు. ఏం చేయాలన్నా నన్ను రెచ్చగొట్టిండు, నేను లేనాడు అసలు. రెచ్చగొట్టిండు అంటే అవు నీకు వచ్చిండే అందుకోసం వచ్చిండు, వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తారు రెచ్చగొట్ట నీకు వచ్చిండయా, నువ్వెందుకు రెచ్చిపోయినావు అని అన్నారు. 100% నేను చెప్తున్నా కదా అన్న, 50 ఏళ్ళు వచ్చినాయి అన్న, 50 ఏళ్ళు వచ్చినాయి, మనం చిన్న పోరలం కాదు. నాకున్నటువంటి ఓపిక ఎక్కడ ఎవరికి ఉండదు, అంత ఓపిక. ఆ ఓపికని ఇలా నిజంగా కూడా నా ఓపికని పరీక్షించి నువ్వు తిట్టే వరకు పోలేదు అని అంటే నీ పర్పస్ తిట్టిపించుకుందాము ఏదన్నా జరిగితేనే శేఖర్ మీద నేను ఏదైనా కేసు పెట్టాలా, శేఖర్ని బ్లేమ్ చేయాలా అనే ఆలోచనతోటి ఉన్నాడు. అంతే తప్ప ఆయనకి ఇంకోటి రాజకీయంగా నేను చెప్తున్నాను, ఇవాళ నా బర్త్డే అది ఒక్కటే చాలు నాచారంలో. ఏం సంగతి అనేది నాచారంలో నేను ఒక 15,000 మంది, 10 నుంచి 15,000 మందిని పేరు పెట్టి గుర్తుపట్టేంతటువంటి సాన్నిహితం ఉన్నాను నేను. నాకు గర్వం వచ్చింది, ఈర్ష్య వచ్చింది, నాకు అది వచ్చిందంటే 100% ఉంటుంది అన్న. నువ్వు నీ ఇంటి మనుషులతో ఉన్నట్లు పక్కింటోడు రాక్షసుడు ఉండి పక్కింటోడు టార్చర్ పెడుతుంటుంటే నీ ఇంటోతో ఉండాలన్నట్టు ఉండలేము. నాకు పనికొచ్చిన వాళ్ళు, నాకు కష్టపడ్డోళ్ళు, నన్ను ప్రేమించిన వాళ్ళు వాళ్ళకి 100% ఉంటాం. మీరు ఎక్కడన్నా నాకు పని చేసిన వాళ్ళకో నా కోసం ఏదన్నా నా కోసం పని చేసిన మనుషులను ఏదన్నా నేను అన్నానంటే వాడుకొని నేను తిట్టినా అన్నట్టు. నువ్వు నాకు ప్రత్యర్థివి, నువ్వు నన్ను రెచ్చగొడితే నేను ఎందుకు రెచ్చిపోను చెప్పు? నువ్వు రెచ్చిపోవు, నువ్వు పర్పస్ అట్లా వచ్చినావు, నువ్వు నోరు జారినా నేను 100% నేను అందరం కూడా చెప్తున్నా. నేను
నేను మాట్లాడిన మాటకు నేను తప్పకుండా క్షమాపణ చెప్తా, ఎవరికైనా నేను చెప్తా, ఎవరికైనా చెప్తా. నేను తిట్టిన మాట కేవలం ఆయనను ఉద్దేశించి తిట్టింది మాత్రమే, కానీ నేను ఇంకొకరిని తిట్టాలని ఇంకొకరిని, నా దగ్గర అన్ని రకాల ఎస్సీలు, బీసీలు, ఓసీలు, మైనారిటీలు, అన్ని కులాలు, అన్ని మతాలు నా ఎంబడి ఉన్నారు, ఇవాళ నా ఎంబడి నడుస్తున్నారు. కాబట్టి ఇవాళ నేను 2 సార్లు గెలుచుకొని వచ్చిన. నేను అర్థమైందా? నా మీద కొంతమంది 5-6 మంది మీకు నేను పవర్ఫుల్ లేననుకోవే, నేను నీ పవర్ఫుల్ లేననుకోండి, వాళ్ళకే మంచిది కదా. నాతో గొడవ పెట్టుకునే అవసరం ఏముండే? నేను పవర్ఫుల్ లేకపోతే గొడవ పెట్టుకునే అవసరం. నేను పవర్ఫుల్ ఉన్నా కాబట్టి, నేను ప్రజలలో మళ్ళోసారి గెలిచేంత అవకాశం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ నాయకుడు, బీజేపీ నాయకుడు కలిసికట్టుగా బోరుకాడికి వచ్చి కొట్లాట చేసిరని చెప్పేసి మీకు అర్థమవుతలేదా? ఇప్పటికి బీజేపీ వాళ్ళు కూడా అన్నారు, నువ్వు ఎందుకు పోయినావు వాడికి అని చెప్పేసి అంటారు. పోవద్దా? ఎట్లా పోతావు నువ్వు? ఇప్పుడు ఈ ఛానల్ నీది, ఈ ఛానల్ నీది, ఈ కెమెరా గుంజుకొని ఆయన పెడతా అంటే నడుస్తుందానా? నడుస్తుందా అంటున్నాను. నేను అడుగుతూ ఒక పతంగి నేను కొనుక్కొని కన్నాలు కట్టేసేసి మాంజా కొనుక్కొని నేను ఎగరేస్తుంటుంటే నువ్వు వచ్చేసేసి నా చేతిలోకి నుంచి గుంజుకొని నేను ఎగరేస్తా అంటే పద్ధతి? అది పద్ధతి అట్లా గుంజితే నేను కొనుక్కోవచ్చు, నేనే ఎగిరేయాలను. ఇప్పుడు నేను ఖర్చు పెడుతున్నప్పుడు నేనే ఫోటో దిగాలనుకుంటా కదా. నేను కూడా నువ్వు దిగొద్దు కదా. నేను ఆయనకు చెప్పినా కూడా, నీకు చేపియాలని ఉంటే, నువ్వు పైసలు పెట్టాలనుకుంటే, నేను నీకోసం 13 రోజులు ఆగినా, నువ్వు ఎందుకు చేపియలే? మున్సిపల్ వాళ్ళకి చెప్పినా చేపిస్తారంటే, ఈయనకు తెలియని విషయం ఏంటంటే 5-6 ఏళ్ల కిందనే దానకిషోర్ ఐఏఎస్ గారు జలమండలి ఎండీ ఉన్నప్పటి నుంచి బోర్వెల్స్ హైదరాబాద్లో అన్ని క్లోజ్ చేయమని చెప్పిండ్రు. ఎక్కడనో అక్కడ నడిచేటివి వాళ్ళు కాలనీ వెల్ఫేర్ వాళ్ళు పైసలు పెట్టి రిపేర్లు చేయించుకుంటున్నోలే తప్ప ఇంకోటి కాదు. అది కూడా తెలియకుండా వచ్చేసేసి మున్సిపల్ వాళ్ళు చేస్తున్నారు అనుకొని వచ్చేసేసి నా మీద డాగ్ వేసిండు. యాక్చువల్ నా మీద డాగ్ కాదు, ఫస్ట్ కార్పొరేటర్ తోటి కూడా దురుసుగా మాట్లాడుతుంటుంటే నేను కోపం మీద వచ్చిన. నేను వచ్చి ఈ లైవ్ పెట్టిన సంగతి తెలిసి నేను కూడా లైవ్ పెట్టుకొని వచ్చిన. నేను కూడా ఇక దగ్గరకు వచ్చినాక లైవ్ పెట్టి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, ఏం అరాచకం ఇది? నాకు అర్థం కాదు. నువ్వు పని చేస్తుంటుంటే నేను డిస్టర్బ్ చేయడం తప్పు కాదు కదా. ఆయన అంటాడు నేను చేపిస్తుంటా కదా. ఇప్పుడు రన్నింగ్ రేస్ ఉంటుంది, స్పీడ్గా పోయినాడు ఫస్ట్ వెళ్తాడు, నువ్వు సెకండ్ వచ్చినాడు, నువ్వు జర మెల్లగా పోయేడుండే నేనే గెలుస్తుండే అంటే అదేం పద్ధతి? అది నేను చేపిస్తుంటుండే అంటాడు. చేపించేది ఉండే మళ్ళీ నువ్వు ఎందుకు చేపించలేదు? నీకు వచ్చిన మంచి అవకాశం. నేను ఆయన జాగాలో ఉండి నేను కార్పొరేటర్ కాకపోతే కార్పొరేటర్ ముఖం మీద కొట్టినట్టు రిపేర్ చేపిస్తుంటుండే. కార్పొరేటర్ ముఖం మీద కొట్టినట్టు నువ్వు రిపేర్ చేయించేసి ప్రెస్కి ఇచ్చేది ఉండే. చేతగాని కార్పొరేటర్ చేపియలేదు, నేను చేపించినాను పెట్టాల్సి ఉండే. నువ్వు పైసలు ఖర్చు పెట్టవు, నేను మున్సిపల్ తోటి చేపిస్తా అంటే ఒక కార్పొరేటరు ప్రజాప్రతినిధి చెప్తే కానీ బోర్ రిపేరు, తర్వాత ఎమ్మెల్యే చెప్తే కానీ బోర్ రిపేరు. నేను చెప్తున్నాను కదా, ఇంకా కూడా నాచారం రైతు బజార్ల బోరు మున్సిపల్ వాళ్ళు రిపేర్ చేస్తా అంటే ఇంకా సంవత్సరమైనా రారు, చెయ్యరు. అది ఓన్లీ పార్కులల్లో గ్రీనరీ కోసము బోర్వెల్స్ మెయింటైన్ చేస్తున్నారు. అదేందా? ఇప్పుడు మాకు అట్లా అనుకుంటే మా సిడిఎస్ బిల్డింగ్ కాడ కూడా నీళ్ళు వస్తలేవు, అక్కడ కూడా ఇబ్బంది పడుతున్నారు, బాత్రూమ్ కాడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకసారి 2 సార్లు నేను చేయించిన, మళ్ళీ ఆడ వైర్లు తెగిపోతున్నాయి, అవన్నీ అవుతున్నాయి, చేపిస్తలేరు. మళ్ళీ నేనే మస్తు చేయించిన. నేను నాచారంలో సొంతంగా ఒక 6-7 బోర్లు వేయించిన, ఒక 5-6 బోర్ మోటార్లు ఇట్లా కొనిచ్చేసిన. నేను చాలా చేస్తుంటుంటాం. ఆయనకి తెలియదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను కావాలని రెచ్చగొట్టి నన్ను ఏదో డిఫేమ్ చేయాలని వచ్చిండు. ఆ రోజు జరిగిన ఇష్యూలా నేను నోరు జారిన దానికి 100% నేను నా తప్పు ఒప్పుకుంటా, బాజాబ్తా క్షమాపణ కూడా కోరుతాను నేను ఎవరికంటే వాళ్ళకు. కానీ దాన్నే ప్రచారం చేసుకుంటే నేను ఇండివిజువల్గా నేను నిన్ను తిట్టినా, నేను దాన్ని ప్రచారం చేసేసి దానికి ఒక కులం రంగు పోయడం కానీ అదంతా అది పద్ధతి కాదు. అది పద్ధతి కాదు. మామూలుగా దోస్తాన్లో మాట్లాడుకునేది మేమంతా అట్లాంటి లాంగ్వేజ్లో దానిమంది అట్లాంటి తిట్లు మాట్లాడుకుంటారు దోస్తులు కూడా. మేము క్లోజ్ ఫ్రెండ్స్ కూడా కూర్చున్నప్పుడు అట్లా ఇట్లా అని దానిమని వచ్చేస్తాయి ఆ మాటలు. అంతే తప్ప ఒక కులాన్నో ఒక మతాన్నో తిట్టాలనే అంత సంస్కారహీనుని అయితే నేను కాదు. ఆయనని పర్టికులర్గా ఆయన తిట్టినా 100% తిట్టినా ఆయన, అంతే తప్ప ఇంకా వేరేది కాదు. ఆయన తిట్టినందుకు కూడా మళ్ళీ నేను క్షమాపణ కావాలంటే నేను ఘోరానికి తయారున్నాను నేను తప్ప నేను అహంకారంతో కానీ ఇంకోటి కానీ లేదు. కానీ మా ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు, నిన్ను ఇప్పుడు ఎదుర్కోలేక రెచ్చగొడుతున్నారు, నువ్వు మర్చిపోయి కూడా టెంప్ట్ కాకని చెప్పిండు. అందుకోసం నేను కూడా కూల్ అయిపోయినా. సిఏ గారు ఈరోజు బిజీగా ఉండే, నేను బిజీగా ఉండే, నిన్న ఆయన లేకుండే, నిన్న వచ్చిండ్రు, నేను నిన్న బిజీగా ఉండే. తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ ఆయన పిలిస్తే తప్పకుండా చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఏదో మనము ఆయన మీద కేసులు పెట్టేసేసి ఆయనకి ఏదో చేయాలనే ఆలోచన అట్లాంటివి లేదు. కానీ నాచారం డివిజన్లో ఒక సామరస్యపూర్వక వాతావరణంలో రాజకీయాలు నడవాలి, అంతే తప్ప
నువ్వు ఇష్టం వచ్చినట్టు నేను ఆని రెచ్చగొడతా ఈని రెచ్చగొడతా అది అంటే నన్ను క్యాన్సర్ వచ్చింది అని గలీజ్ మాటలు వాడు తిట్టకపోయి ఉంటే మా వాళ్ళు అని కొట్టకపోయేటోళ్ళు. ఒకటి చూడండి, ఎక్కడైనా అప్లై చేస్తే రిప్లై రాకపోవడం ఉండదు. నా దగ్గర రిప్లై రాదు జల్దీ, కానీ నా ఎంబడున్న మనుషులు నన్ను ప్రేమించేటోళ్ళు రిప్లై ఇస్తారు, ఎక్కడైనా ఇస్తారు. అక్కడ అదైంది. ఇక్కడ నన్ను రెచ్చగొట్టినావు కాబట్టి నేను తిట్టినా, రైట్. ఇంకోటి మొన్న ఒక చిన్నది ఏమైంది ఇష్యూ అని అంటే, మొన్న నన్ను ఒక పిల్లగాడు నన్ను అంటే వేరే ఒక వ్యక్తితోటి నన్ను చిన్న చూపు చూసినట్టు ఇన్సల్ట్ చేసే విధంగా ఒక వేరే వ్యక్తితోటి నన్ను కించపరిచినట్టు నాకు కామెంట్ పెడితే ఆ రోజు కూడా మేము ఏమీ అనలే. ఆ రోజు కూడా చెప్పినాం, తమ్ముడు మంచిగా ఉండదు ఇది, మీ నాన్న మీ పెద్దనాన్న బాగా సన్నిహితులు నాకు అని చెప్పిన. దాన్ని కూడా రాజకీయం చేసి నా మీద కంప్లైంట్ పెట్టించారు. వ్యక్తిగతంగా నేను ఆ పిల్లగాన్ని ఏం అనలేదు, అయినా కానీ నా మీద కేసు పెట్టు అని చెప్పి కొంతమంది 5-6 మంది నా వెనక ఇక నన్ను బ్లేమ్ చేయడానికి పని చేస్తున్నారు, అంతే తప్ప ఏం లేదు అసలు. చివరిగా చూసినట్టయితే ఇప్పుడు ఈ ఎలక్షన్లు కావచ్చు మీరు పొందింది ఏం చెప్తారు ఈ 10 years? పొందింది అంటే నాచారం ప్రజల ప్రేమ పొందినం 100%. 10 ఏళ్లలోనే కాదు, నేను 2009లో కూడా 3433 మంది ఓటర్లు ఒక ఇండిపెండెంట్ కొబ్బరికాయ గుర్తు 5 రోజుల పసికూన కూడా ఆ రోజు 3,500 ఓట్లు వచ్చినాయి అంటే అప్పుడు కూడా నాకు ఈ టీమే ఎంబడుండే. అర్థమైందా? పొలిటికల్ పార్టీలకు వచ్చినాక పార్టీ క్యాడర్ పనిచేస్తుంది వేరే, అది వేరే. కానీ 2009లో పార్టీ క్యాడర్ కాదు, నా దగ్గర ఉన్నది ఈ టీమే, సైజన్ టీం. ఒక టీం తోటి నేను 3,500 ఓట్లు 5 రోజులు ప్రచారం చేస్తే నాకు వచ్చినాయి. ఆ రోజు కూడా ప్రజలు నన్ను ఆదరించారు. గెలుపు ఓటములు దైవాధీనం. ఆ రోజు కూడా 3,500 ఓట్లు వేసిరంటే అన్న ఒక్క ఓటుతోటి ఓటమి కానీ గెలుపు కానీ జరగవచ్చు. అరే 3,500 ఓట్లు ఇమాజిన్ చేయి, 3,500 ఓట్ల మంది నన్ను అభిమానించారంటే ఆ రోజు కూడా పొందిన, 16లో పొందిన, 20లో కూడా పొందిన. 100% నాచారం ప్రజల ప్రేమ ఆదరాభిమానాలు నాపై ఉంటాయి. రాజకీయంగా రేపు పొద్దుగాల పోటీలో ఉన్నా లేకపోయినా, గెలిచినా ఓడినా నాచారం డివిజన్ ప్రజల కోసం ఎల్లవేళలా సాయశక్తుల మనం కృషి చేస్తూనే ఉంటాం. మా ఎమ్మెల్యే గారు ఇంకా 3 years ఎమ్మెల్యేగా ఉంటారు. ఈ 3 years కాలంలో ఇంకా కొంచెం పెండింగ్ పనులు ఉన్నాయి. ఇప్పటికే 150 కోట్ల రూపాయల పని చేసినాం. ఆ మిగతా పనులు కూడా తొందరగా పూర్తయ్యేటట్టు మనం కృషి చేసి, మరి నాచారం ప్రజలకు ఏ నమ్మకంతో అయితే సైజన్ శేఖర్ నేను గెలిపించిండ్రో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేసి పెడతాం. మనం అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా, కార్పొరేటర్గా గెలిచినా గెలవకపోయినా, ఇప్పుడు 2 డివిజన్లు అయినాయి, రెండిట్లో మనం పోటీ చేయలేము. ఒక దగ్గర చేస్తే ఒక దగ్గర అయినా ఒక దగ్గర చేస్తే గెలుస్తా, ఇంకో దగ్గర వేరే వాళ్ళను ఎమ్మెల్యే గారు ఎవరు టికెట్ ఇస్తే వాళ్ళని గెలిపించుకొని వస్తా. ఇప్పుడు బాధ ఏంటంటే లేదా, ఇవాళ నిజం చెప్తున్నా కదా, వీళ్ళు అన్నారు శేఖరు అట్లా తిట్టిండు ఇట్లా తిట్టిండు నేను తప్పే ఇవాళ కూడా ఒప్పుకుంటున్నా. బర్త్డే చేసుకుంటుండు, ఎవడు రాడు ఎవడు వస్తాడు, మీరు నమ్ముతారా? కేవలం SMS పెట్టినా, అర్థమైందా? వాట్సాప్ మెసేజ్ పెడితే ఇంతమంది వచ్చారు అంటే నా స్థాయి కూడా కాదు, ఇంతకంటే పెద్దగా చేసుకొని షో పుటప్ చేసే అంత స్థాయి కూడా కాదు. ఇది కూడా ఏంటంటే మా 3వ అన్న కొడుకు వాడు అమెరికాలో ఉంటాడు. వాడు నాకు ఎలక్షన్స్లో వచ్చి పని చేసిపోతుంటుండే. వాడిని అమెరికా పంపించింది కూడా మా అన్నతోటి నేనే చెప్పి పంపించిన. వానికి లీడర్షిప్ క్వాలిటీస్ బాగా ఉండే, నాలాగా లీడర్ కావాలని చెప్పేసి వానికి ఆలోచన ఉండే. వాడు VBIT కాలేజీలో చదువుకునే టైంలో కాలేజ్ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి ఇంట్లో గొడవ చేస్తే నేను పోటీ చేయొద్దని చెప్పిన. అంటే రాజకీయాలు ఒకప్పటిలాగా రాజకీయాలు, ఒక ప్రజాప్రతినిధికి విలువ, ఒక రాజకీయ నాయకుని విలువ లేదు ఈరోజు. నువ్వు వద్దు బెట్టా, నువ్వు చెయ్యొద్దు అని చెప్పేసి నేను వాడిని వద్దని చెప్పేసి మారాం చేస్తే వద్దని చెప్పిన. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తే కూడా వద్దని చెప్పిన. ఆ తర్వాత కోపంతో అన్నం తింటలేడు అది అని చెప్తే నేను మాట్లాడినాం. రాజకీయాలు అయితే ఇంట్రెస్ట్ లేదు, నేను చెయ్యొద్దన్న. నేను వచ్చిన సక్సెస్ అయితే అవుతాం, లేకపోతే లేదు ఊరుకుంటాం. కానీ ఇంకోళ్ళు కొత్త పోలేము. ఇవాళ కొత్త వాళ్ళు రాజకీయంగా సక్సెస్ కావడం అంటే తమాషా కాదు. 16 గంటలకు 14 గంటలు చదివితే నువ్వైనా కలెక్టర్ అవుతావు, నేనైనా కలెక్టర్ అవుతా. రాజకీయంగా సక్సెస్ కావాలంటే నువ్వు ఏం కష్టం చేసినా కాలేవు నువ్వు అంత ఈజీగా. దానికి కష్టము, మన అదృష్టము, టైము, పార్టీ సింబలు, ప్రజలలో అభిమానము, పైసలు, ఇన్ని తోడు కావాలి. సో నేను మా అమ్మని వద్దని చెప్పి ఆ రోజు అప్పటికప్పుడు మా అన్నకి ఇట్లా మాట్లాడి MS చదవడానికి అన్ని అమెరికా పంపించారు. వాడే ఈరోజు మా ఇంకా మిగతా మా అన్న పిల్లలంతా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళే కొంత డబ్బులంతా వాళ్ళే చేసుకొని అడ్వర్టైజ్మెంట్స్ అవి ఇవి అంతా కూడా వాళ్ళే చేయడం జరిగింది. బీజేపీ నాయకుడు పంచాయతీ, కానీ సోషల్ మీడియాలో వచ్చేసరికల్లా కాంగ్రెస్ నాయకుడు
సోషల్ మీడియాలో పెట్టాడు. సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టు సాయిజన్ శేఖర్ అనుచరులు డిలీట్ చేస్తావా లేదని ఒక 4-5 ఫోన్ చేసి బెదిరిస్తున్నారు అని తెలిసింది. దీన్ని ఎలా చూడండి? నాకైతే ఇక కామెడీ ఉందన్న, నాకైతే కామెడీ ఉంది అన్న. నేను ఈ సోషల్ మీడియాలో డిలీట్ చేయాలంటే ఆయన నాతోటి చేసిన నా కొట్లాటకు ఆయన ఒక్క మాట కూడా పల్లెత్తాన లేదంటే నేనే కారణం. ఇప్పుడు ఆయన ఎవరో కామెంట్ పెడితే నేను ఏదో చేసిన అని చెప్పేసి ఇక నేను ఆయన మీద మాట్లాడదలుచుకోలేను. ఎందుకంటే ఏదో ఒకటి మాట్లాడితే మళ్ళీ ఏదో తీస్తారు. నేను కొంచెము ఎలక్షన్స్ ఇంకొక సంవత్సరం దాకా 2 సంవత్సరాల దాకా లేవు. నేను కొంచెం ప్రశాంతంగా ఉండి మన డివిజన్ ప్రజలకు అందుబాటులో ఏదన్నా పని ఉంటే చేసుకొని నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు పని చేసుకొని ఉన్నామనే ఆలోచనతో ఉన్నా. నేను ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఎట్లా అయిపోయినా అంటే మొన్న జరిగిన దాంతో అంతా కుల్లా నాకు సొంతం బీజేపీ పార్టీ వాళ్ళే చెప్పారు, మావోని వండుకున్నోని లేపి హీరోని చేసినావు అంటూ. ఇక నేనేం చేయాలో చెప్పు. నిజంగా కూడా అంటే ఇక నన్ను రెచ్చగొట్టి వాళ్ళు లబ్ధి పొందినారు. ఇప్పుడు మీకు తెలుసు కదా, పెద్ద హీరో మీద మాట్లాడితే జల్దీ వైరల్ అవుతుంది, అర్థమైందా? పెద్ద హీరో మీద మాట్లాడితే వైరల్ అవుతుంది. సీఎంని ఎవడన్నా తిట్టిండనుకో వైరల్ అవుతుంది. ఏమవుతుంది, ఆ మధ్యలో ఒక ఆమె సీఎం రేవంత్ రెడ్డిని తిట్టింది, మస్తు వైరల్ అయింది, అర్థమైందా? ఆమె సొంతంగా ఏదైనా మంచి పని చేస్తేనో ఇంకేదన్నా చేస్తేనో ఆమె వైరల్ అవుతుంది ఆమె. అంటే ఇది ఏమైపోయిందంటే సోషల్ మీడియాలల్లో ఒక పెద్ద వ్యక్తిని తిడితే పాపులర్ అవుతాం అనేది ఒక మెసేజ్ వెళ్ళిపోయింది. అందుకోసమే మీరు చూసిరు కదా, చాలా ఈ ఇష్యూస్లల్లో ఒకనే వచ్చేసేసి దాంట్లో తగిలించుకొని ఎందుకు పోతున్నారు అంటే హీరోలు కావడానికే తగిలించుకుంటున్నారు, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు అట్లా అన్న. యుద్ధం మొదలైనది మన నాచారంలోనా, సిద్ధంగా ఉన్నాడమ్మా సాయిజన్ శేఖర్. యుద్ధం ఉన్నాడమ్మా సాయిజన్ శేఖర్. అమరవీరుల నెత్తుటిపై ఏర్పడ్డ ఈ నేలనా, అభివృద్ధికి అండగా కదిలే సాయిజన్ శేఖర్. యుద్ధం మొదలైనది మన నాచారంలోనా, సిద్ధంగా ఉన్నాడమ్మా సాయిజన్ శేఖర్. గులాబీ జెండను ఎత్తుకొని ఇక కదులుతున్నవాడు, నాచారం జన గుండెల్లో ధైర్యాన్ని నింపినాడు. పిఎల్ఆర్ చేసిన సేవలు మరువలేనివాడు, శేఖరన్న సైన్యంతో ఇంకా పయనమయ్యినాడు. డివిజన్ ప్రజల సమస్యలన్నీ తెలుసుకున్నవాడు, దగాపడ్డ మన వాంఛన బ్రతుకులు మార్పు కోరుతుండు. కారు గుర్తుతో నాచారం పరిలోన నిలిచినాడు. అరే యుద్ధం 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 మొదలైనది మన నాచారంలోనా, సిద్ధంగా మన్నాడమ్మా సాయిజన్ శేఖర్. సిద్ధంగా మన్నాడమ్మా సాయిజన్ శేఖర్. జనము కోసము జన్మనెత్తిన మనసు గల్లవాడు, సంపన్న వర్గాల హృదయాల్లో కొలువై నిలిచినోడు. అదిగదిగో తెలంగాణ ప్రజల దీవెనలు పొందినాడు. అదిగో యువతే అంతా తోడై నిలిచినారు. ఆకలికే కళార్ధనాదాలు కళ్ళ చూసినోడు, ఆకలికే కళార్ధనాదాలు కళ్ళ చూసినోడు. కారు గుర్తుతో మన గుండెల్లో ధైర్యమైనాడు. అరే యుద్ధం 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 మొదలైనది మన నాచారంలోనా, సిద్ధంగా మన్నాడమ్మా సాయిజన్ శేఖర్. సిద్ధంగా మన్నాడమ్మా సాయిజన్ శేఖర్. నాచారం బస్తీ ప్రజల బాధలను చూసినాడు. అభివృద్ధి కొరకను నిత్యం పరితపించువాడు. గడప గడపన ప్రతి ఒక్కరికి అండగా ఉంటాడు. పిఎల్ఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నవాడు. కారు గుర్తుకే ఓటు వేసి సాయిజన్నుతో అడుగేద్దాం. ప్రగతి కోరే మన శేఖర
అరే యుద్ధం 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 మొదలైనది మన నాచారంలోనా సిద్ధం కమ్మన్నాడమ్మ సాయి చంద్రశేఖర్ సిద్ధం కమ్మన్నాడమ్మ సాయి చంద్రశేఖర్ మర్చిపోమన్నా నీ పుట్టినరోజు మరువం సాయిజన్నన్న పుట్టినరోజు చేస్తాం 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 తుందాము గల్లి గల్లి ఈ రోజు చేస్తాం తుందాము నాచారం ఈ రోజు హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ సాయి చంద్రశేఖర్ అన్న హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ సాయి చంద్రశేఖర్ అన్న